హాయ్ గైస్, వెల్కమ్ టు జేకే స్ఫూర్తి ఛానల్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. ఇక ఏం చేయాలి? నచ్చిన కాలేజీలో సీట్ వస్తుందో రాదో, ఫ్రెండ్స్ ఇద్దరికి ఒకే చోట వస్తుందో రాదో. సో ఈ సమ్మర్లో టెంపరేచర్తో పాటు టెన్షన్ కూడా పెరుగుతుంది కదా. సో జనరల్గా ఈ ఏజ్లో, ఈ టైంలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 3 దారులు ఉంటాయి. ఒకటి పేరెంట్స్కి నచ్చినది, రెండోది పబ్లిక్ ప్రెషర్, మూడోది మీకు నచ్చినది. సో మళ్ళీ ఈ మూడిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? మళ్ళీ సేమ్ కన్ఫ్యూజన్ లూప్. సో ఇలా కాకుండా మీ స్కిల్స్ ఏంటి, మీ కెపాసిటీ ఏంటి, మీ ఇంప్లిమెంటేషన్ కెపాసిటీ ఏంటి, మీ కన్సిస్టెన్సీ ఎలా ఉంది, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఒక డెసిషన్కి వచ్చేస్తారు. బాగానే ఉంది. తర్వాత ఏదో ఒక కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది, దానిలో జాయిన్ అయిపోతారు. ఓకే, బాగానే ఉంది. కానీ ఈ లోపు, జాయిన్ అయ్యే లోపు ఒక 30 డేసో 40 డేసో టైం ఉంటుంది కదా. ఈ టైంని మీరు వేస్ట్ చేస్తారా, లేక లైఫ్ని టేస్ట్ చేస్తారా? ఆలోచించుకోవాల్సిన టైం అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తే మీ కెరియర్ మంచి కెరియర్గా, అలాగే మీకు మంచి లైఫ్ స్టైల్ క్రియేట్ అవుతుందో నేను ఇక్కడ ప్రాక్టికల్గా గైడెన్స్ ఇస్తాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ వీడియో మీ ఫ్యూచర్కి గేమ్ చేంజర్ అవుతుందన్నమాట. కెరియర్తో పాటు లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ రిలేషన్షిప్స్, గ్రేటర్ హ్యాపీనెస్, ఇవన్నీ ఉంటే అల్టిమేట్గా క్వాలిటీ లైఫ్ స్టైల్, లాంగర్ లైఫ్ ఉంటుందన్నమాట. సో గైస్, ఈరోజు ఈ క్వాలిటీ లైఫ్ స్టైల్ డెవలప్ చేసుకోవాలి అంటే ఎలా, మీకు ఒక 3 పాయింట్స్ చెప్తానమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ని చూడండి, వాళ్ళకి నార్మల్ పీపుల్కి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి మార్నింగ్ రొటీన్ చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుందన్నమాట. అంటే 4:30కే నిద్ర లేచేస్తారు. ఒక 1 or 2 అవర్స్ ఏం చేస్తారంటే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, మైండ్ఫుల్నెస్ కానీ ప్రాక్టీస్ చేస్తారు. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళ డే అంతా కూడా ప్రొడక్టివ్గా ఉంటుంది. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? అలాగే గమనించండి, 7కి 8కి నిద్ర లేచి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని? డెఫినెట్గా ఉండరు. ఎందుకంటే సగం రోజు నిద్రలోనే సరిపోతుంది. సో అచీవింగ్కి టైం ఉండదన్నమాట. సో వీళ్ళు యాక్చువల్గా అచీవర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి ఈ నిద్ర లేవటం అనే హాబీ అప్పటికప్పుడు వచ్చింది కాదు, సక్సెస్ అయిన తర్వాత వచ్చింది కాదనమాట. వాళ్ళు ఈ టైంలోనే, కాలేజ్ డేస్లోనే ఈ హాబీని, ఈ అలవాటుని డెవలప్ చేసుకున్నారు. సో మీరు కూడా 4:30 కాకపోయినా కనీసం 5 to 5:30 మధ్యలో నిద్ర లేవటం అలవాటు చేసుకొని ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే ఈ ఒక్క హాబీ మీకు చాలా హెల్దీ హ్యాబిట్స్ని పరిచయం చేస్తుంది మీకు. ఓకే, సో అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్కిల్స్ డెవలప్మెంట్ అనమాట. ఏం స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుందో చూద్దాం. ఫస్ట్ నేర్చుకోవాల్సిన స్కిల్ ఏంటంటే మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ స్కిల్స్ నవ్వేడేస్ చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే యూజీ అయిపోయిన తర్వాత జనరల్గా జాబ్కి వెళ్ళొచ్చు, లేదా ఏదన్నా ఎంటర్ప్రెన్యూర్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా మీ ఫ్యామిలీ బిజినెస్ని కంటిన్యూ చేయొచ్చు, మీరు దానిలో ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదా మిమ్మల్ని మీరు బ్రాండింగ్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ కూడా మార్కెటింగ్ స్కిల్స్ అనేది చాలా అవసరం అన్నమాట. వీటి కోసం ఫస్ట్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్, ఈ 3 నేర్చుకోవాలన్నమాట. వీటి మీద గ్రిప్ ఉండాలి. అలాగే వీడియో డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, తర్వాత ఒక సింగిల్ పేజ్ పాంప్లెట్ క్రియేట్ చేయగలగటము, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. వీటికి ఏంటంటే ఇప్పుడు ఫ్రీ యాప్స్ కూడా ఉన్నాయి కదా, అంటే క్యాన్వా, కైన్ మాస్టర్, ఇన్షాట్, ఇలాంటివి యూస్ చేసి సింపుల్ వీడియోస్, అలాగే సింగిల్ పేజ్ ఫ్లయర్స్ అలాగా మీరు క్రియేట్ చేయటం నేర్చుకుంటే చాలా ఉపయోగపడతాయి అన్నమాట తర్వాత స్టేజెస్లో. అలాగే ఎప్పుడైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయాలనుకున్నారనుకోండి, పీపీటీస్ యూస్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అంటే వర్డ్ యూస్ చేసుకోవచ్చు. ఇలాగా మార్కెటింగ్ స్కిల్స్తో పాటు ఇంకొక స్కిల్ ఏంటంటే ఒక 1 or 2 బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ హెల్దీ ఐటమ్స్ కుకింగ్ నేర్చుకోండి. ఎందుకంటే దీనివల్ల సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. తర్వాత మీ ప్యాషన్, అంటే మీకు ఏదన్నా స్పోర్ట్స్ నచ్చితే స్పోర్ట్స్ కానీ, లేదా ఫ్యాషన్ డిజైనింగ్, కంటెంట్ క్రియేషన్, లేకపోతే నైబరింగ్ కిడ్స్కి ఏదన్నా టీచ్ చేయాలంటే ఆ టీచింగ్ స్కిల్స్, ఇలా
ఏదైనా కానీ మీకు నచ్చిన స్కిల్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఇలా ఇన్ని స్కిల్స్ మీరు నేర్చుకున్నప్పుడు వీటిలో ఏ స్కిల్ మిమ్మల్ని హైలైట్ చేస్తుందో రేపు ఫ్యూచర్లో చెప్పలేము. సో అందుకని ఈ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకొని సేఫ్ సైడ్ ఉంటే బెటర్ అనమాట. ఓకే. సో అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే సోషల్ కనెక్షన్ అండ్ కమ్యూనికేషన్ అనమాట. సో ఇక్కడ ఈ సోషల్ కనెక్షన్లో పార్ట్గా మీకు దగ్గరలో ఉన్న ఎల్డర్స్ని కలవండి, వృద్ధులని కలవండి, వృద్ధి చెందిన వాళ్ళని కలవండి, కలిసి వాళ్ళతో మాట్లాడండి, అచీవర్స్తో మాట్లాడండి అనమాట. సో ఏమవుతుందంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు సోషల్ హెజిటేషన్ అనేది పోతుందన్నమాట. దీనివలన అన్నోయింగ్లీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకే. అలాగే మీ దగ్గరలో ఉన్న రిటైర్ అయ్యి హ్యాపీగా సాటిస్ఫైడ్ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళని కూడా కలవండి. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అడగండి, వాళ్ళు మీ ఏజ్లో ఎలాంటి అలవాట్లని అలవాటు చేసుకున్నారో అడగండి. వాట్ మేడ్ దెమ్ టు బీ లైక్ దిస్ అనేది మీరు అడగండి. సో దట్ మీకేంటంటే ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ ఫౌండేషన్ ఏం వేయాలి అని. సో గైస్, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేని బ్రేక్ టైం అనమాట ఇది. సో ఈ టైంలో ఏం చేయాలో ఆలోచిస్తూ టైంపాస్ చేయకుండా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవటానికి ఒక గోల్డెన్ టైంగా ఫీల్ అవ్వండి. ఒక్కరోజు, ఒక్క స్టెప్, ఒక అలవాటు, ఒక మార్పు, మీరు నేర్చుకునే ఈ స్కిల్స్ అన్నీ, మీరు డెవలప్ చేసుకునే హాబీస్ అన్నీ కూడా మీ ఫ్యూచర్కి, మీ పాజిటివ్ లైఫ్ స్టైల్కి పునాదులు అవుతాయి అన్నమాట. ఓకే. సో డోంట్ ఫర్గెట్, ఇప్పుడే ఒక డైరీ తీసుకోండి. మీ గోల్స్ ఏంటి, మీ ప్యాషన్ ఏంటి, మీ హాబీస్ ఏంటి, ఇవన్నీ కూడా నోట్ చేసేయండి. బికాస్ ఫ్యూచర్ వెయిట్స్ ఫర్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు దారి చూపిస్తే దీన్ని లైక్ చేసి షేర్ చేసి మీరు ఇంకొకరికి దారి చూపించండి. ఓకే. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మై స్ఫూర్తి ఫర్ యువర్ స్పార్క్. థ్యాంక్ యూ.